తూర్పు ఈశాన్యంగా గనక ఒక స్థలానికి గానీ, గృహానికి గానీ, వ్యాపార స్థలముకైనా సరే, ఒక స్థలానికి గానీ, గృహానికి గానీ, వ్యాపార స్థలముకైనా సరే, ఈ దిక్కు నుండి అంటే ఇది తూర్పు. తూర్పుకి ఈశాన్యంగా గనక ఉంటే తూర్పు ఈశాన్యం అంటారు. తూర్పుకి ఆగ్నేయంగా గనక ఉంటే తూర్పు ఆగ్నేయం అంటారు. కాబట్టి తూర్పు నుండి తూర్పు ఈశాన్యంగా ఒక రోడ్డు లేదా ఒక వీధి లేదా ఒక రాజమార్గము వచ్చి స్థలమునకు కానీ గృహమునకు కానీ వ్యాపార స్థలములకు కానీ తగిలితే దానిని తూర్పు ఈశాన్యం బజారుపోటు అంటారు. కాబట్టి ఈ తూర్పు ఈశాన్యానికి అధిపతి పరమేశ్వరుడు. ఈశాన్యం జననాన్ని కోరుతుంది. అంటే ఈశాన్య లోపం గనక ఉంటే, ఈశాన్యంలో గనక వాస్తు దోషాలు గనక ఉంటే జననానికి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఈశాన్యం గనక బాగా ఉంటే దానికి సంబంధించి రావాల్సినటువంటి ఏవైతే ప్రయోజనాలు ఉన్నాయో, లాభాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.